నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ప్రస్తుతానికి టాలీవుడ్లో ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది విత్ వీడియోస్ అండ్ ఫొటోస్తో. రాఘవేందర్ రావు గారు సినిమా పరిశ్రమలో దాసరి నారాయణరావు గారి తర్వాత, ఒక రకంగా చెప్పంటే కంపారిజన్ కూడా మనం చేయలేము, బట్ అత్యధిక సినిమాలు చేసిన ఒక దర్శకుడిగా ఆయన స్టైలే వేరు. అలాంటి పెద్ద ఆయన 80+ కదా, అలాంటి రాఘవేందర్ రావు గారు ఈ మధ్య కాలంలో హీరోయిన్స్తో ప్రవర్తిస్తున్న తీరు బాలీవుడ్ మీడియాకు కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోందట. చేతులేసి మాట్లాడలేరా, ఎందుకు తన వైపు లాక్కుని మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువైపోయి, ఫోటోలు ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఒకలాంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇంతకుముందు నేను నిహారిక కొణిదెల విషయం వచ్చినప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యానండి. చాలా తప్పు. ఇప్పుడు చేతులు వేయడం కరెక్టా కాదా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూసుకోవాలి. మనం మనుషులమే. పక్క మనిషి ఫీలింగ్సు, వాళ్ళ బాడీ లాంగ్వేజు, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది ఫీల్ అయితే ఇబ్బంది, అవన్నీ తెలియనంత గాడిదలం కాదు, బుర్ర బుద్ధి లేని వాళ్ళం కాదు. ఆ రోజు ఆశాంతం నిహారిక వీడియో చూస్తే ఆ అమ్మాయి విడిపించుకోవటానికి ట్రై చేస్తే ఆయన మళ్ళీ చెయ్యేస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఆయన చేతుల్లో ఆయన ఇలా చెయ్యేస్తే చెయ్యి లోపల తన చెయ్యి పెట్టింది. అంటే తన బాడీని ఆయన చెయ్యి తగులుతుందని, తన చెయ్యే తన బాడీని తగలాలి అని చెప్పి ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ని తను క్షణానికి ఆ క్షణంలో ఆ అమ్మాయి ఏర్పాటు చేసుకునేంత పరిస్థితి వచ్చింది. అంటే ఆ అమ్మాయి డిస్కంఫర్ట్ కనిపిస్తుంది కళ్ళకి. మనమేమి ఆ మాత్రం అర్థం లేని మనుషులం కాదు. పైగా పేరుకి మనం చాలా పెద్ద సృజనాత్మకత కలిగిన డైరెక్టర్లు. క్రియేటివిటీ అంటే అసలు మా దగ్గరే నేర్చుకోవాలి. వరల్డ్ ఫేమస్ క్రియేటివిటీ పర్సన్స్. నిన్నగాక మొన్న పెద్ది సినిమాలో దాని గురించి కొన్ని సీన్స్ తీసేశారు అనగానే పాటలు రాసి ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కూడా రాశాడు దీంట్లో. వారానికి 1000 ఇస్తే నాకు ఇస్తా హాయి అనే పాట రాశాడు. పేరేంటి ఏదో ఉంది. అతనేమంటాడంటే, ఏంటండి జనాలు అడిగినంత మాత్రాన సీన్లు తీసేయాలా? ఆనంద్ శ్రీరామ్ హీరో గారి సృజనాత్మకత ఏమైపోవాలి అని కామెంట్ చేశాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు హీరోయిన్లు వాళ్ళ ఉద్దేశం చెప్పినప్పుడు దాన్ని పట్టించుకోవాలి. కన్సెంట్ అనే ఒక మాట ఉంది మనకి ఇంగ్లీష్లో. తెలుగులో సమ్మతి. చూడటానికైనా, ముట్టుకోవడానికైనా, చేతులు వేయడానికైనా, చేతులు వేశాక ఇంకేమన్నా చేయటానికైనా రెండో వారి సమ్మతి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మతి అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇది చట్టంలో కూడా ఉంది. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? నిర్భయ చట్టంలో 30 సెకండ్ల పాటు తేరిపారా చూస్తే ఇబ్బందే, అది చట్టరీత్యా నేరం అని చెప్తుంది కదా. అంటే ఏంటి అర్థం? అది వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు అని పాటలు రాసుకుని పాటలు పాడుకున్నా, ఏం చేసుకున్నా మనకు అనవసరం. కానీ ఆ మహిళ తాను నాకు ఇష్టం లేదు అనే ఒక మాట చెప్పిందంటే నో మీన్స్ నో అనేది అందుకే వచ్చింది. ఇన్ని మాటలు మన చట్టంలో ఉండగా, పైగా మనం అందరం ఇప్పుడు ఈ వీడియోలు చూసేవాళ్ళు కానీ, ఈ వీడియో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు. అప్పట్లోనే బిఏలు చేసిన వాళ్ళు. అప్పట్లో ఆయన పేరు పక్కన బిఏ లేకపోతే ఆయనకి చాలా ఉడికిపోయేది. అలాంటిది అంత చదువుకున్న వాళ్ళు. సరే, పాత రోజుల్లో పుస్తకాల్లో చట్టాలు పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టలేదు దురదృష్టవశాత్తు. కానీ సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గొంతులు పోయేదాకా చెప్తున్నాం కదా. మనం ఎప్పుడు నోరు తెరిచిన ఇదే మాట కదా మాట్లాడతాము. ఈ 30 సెకండ్లు సమ్మతి, నో మీన్స్ నో, వద్దు అంటే వద్దు,
ఇవన్నీ చెప్తున్నాం కదా. వీటి ప్రకారం చూస్తే రాఘవేంద్రరావు గారు ఇలా నిహారికని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అక్కడ నిజంగా ఆమెకి నిహారికకి ఆయనకి మధ్యలో తాత మనవరాళ్ళ అంత వయసు గ్యాప్ ఉంది. ఇప్పుడు తాత మనవరాళ్ళు అంటే చక్క తాతలు ఒళ్ళో కూర్చుంటారు పిల్లలు, వయసుతో సంబంధం లేకుండా కూడా కూర్చుంటారు. పక్కన కూర్చొని ఇంకా అసలు వాళ్ళని ఎంత లాడ్ చేస్తారో చేయించుకుంటారో తాత మనవరాళ్ళకి, తాత మనవాళ్ళకి మంచి ఎటకారం కూడా ఉంటుందండి. చాలా అసలు తల్లిదండ్రులకు చెప్పుకోనివి ఏమైనా ఉంటే ఈ ముసలోళ్ళకే అంటిస్తారు వీళ్ళు చెవులో. చెప్తే వీళ్ళ తరఫున ఎంతోమంది మనవాళ్ళు మనవరాళ్ళ ప్రేమగాథలు సక్సెస్ చేసిన అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారు. మరి ఆ వయసు తేడాని ఆ అమ్మాయి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యింది అంటే అక్కడ ఏదో అమ్మాయికి అంటే నాకు అనిపిస్తుంది, చేతులు వేయడం తప్పు కాదు, వేయచ్చు, తప్పే ఉంది, హక్ చేసుకోవచ్చు, చెయ్యి వేయచ్చు. కానీ నాకు అనిపిస్తుంది ఆ రోజు నిహారిక గారి ఫేస్ చూసిన తర్వాత నిన్న ఇంకొక ఇద్దరు హీరోయిన్ల ముఖాలు చూసాక నాకేమనిపించింది అని అంటే వేసే విధానం తప్పు, వేసే ప్లేసులు తప్పు. అసలు ఎన్ని కాదండి, నేను ఒకటి చెప్తాను. లేడీస్ ముందు నడుస్తూ ఉంటారు, వెనకమాల మన వెనక ఎవరో నడుస్తుంటారు. ఆ ఎవరో మనకు తెలియదు, పరిచయం ఉన్నోళ్ళు కూడా కాదు, కానీ వాళ్ళ చూపులు గుచ్చుకుంటాయి. ఇది చాలామంది మహిళలు ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే గుచ్చుకోవడం అంటే ఏదో ముళ్ళొచ్చి మీద పడతాయని కాదు, మనకు అర్థమైపోతుంది. చాలా ఇబ్బంది, చూపులో అర్థమైపోతుంది. మనం ఒక బస్ స్టాప్లో నుంచుని ఉంటాం, వాడు ఎవడో తెలియదు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, ఎంత కడుపు మండిపోద్ది. ఏదో ఒక బ్యాంకుకి వెళ్తాం, అసలు మనం చచ్చి చెడి మన టెన్షన్లో మనం వెళ్తాం బ్యాంకుకి. అంటే డబ్బులు డ్రా చేయడానికో డబ్బులు వేయటానికో ఏవో టెన్షన్లో వెళ్తాం. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, లేదు సూపర్ బజార్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. అసలు ఈ వెధవలకండి ఈ ప్లేసు ఆ ప్లేస్ అని లేదు, ఆఖరికి శ్మశానాలు కూడా ఇష్టమే వీళ్ళకి. చావు లేదు, పుట్టుక లేదు, పెళ్ళి లేదు, తద్దినం లేదు, ఎక్కడైనా సరే వీళ్ళకి పరిచయం, ఒక అమ్మాయి పరిచయం ఉంటే అంతే చాలు, గద్దల్లాగా మీద పడిపోయి చేతులు తీసుకుని పిసికేస్తుంటారు. అసలు కొంతమంది అండి పెద్దవాళ్ళు కూడా, నాకంటే వయసు పెద్దవాళ్ళు కూడా కొంతమంది నేను ఖచ్చితంగా నమస్తే పెడతా. వాళ్ళు వచ్చేప్పుడే అర్థమైపోద్ది వీళ్ళు షేక్ హ్యాండ్ కోసమే వస్తున్నారని. ప్రతి అడ్డమైన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఇష్టమైతే షేక్ హ్యాండ్ ఇస్తాం, మనకి ఇష్టమైతే హగ్ చేసుకుంటాం. ఒకప్పుడు షబ్నా ఆజ్మీ నెల్సన్ మండేలాకి ముద్దు పెట్టిందని చాలామంది కోపం వచ్చేసింది. అసలు కొంతమంది అయితే ఫత్వాలు కూడా జారీ చేశారు షబ్నా ఆజ్మీ మీద. ఆమె తొణకలేదు బెణకలేదు. కానీ నిజానికండి నెల్సన్ మండేలా లాంటి ఉద్యమకారుణ్ణి, స్వాతంత్ర సమరయోధుడు మనకు కనిపిస్తే ఆ స్ఫూర్తి మనకు కాస్త అంటుకుంటుందేమో అన్నట్లు, ఏదో మంచి సుగంధం వాసన చూసినట్టు ఆ పోరాట పటిమ కోసం ఎన్ని సంవత్సరాలు జైల్లో బతికాడు ఆ పెద్ద మనిషి. అలాంటి వ్యక్తికి ముద్దు పెడితే ఏమవుతుందండి? అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మన తరఫున కొంతమంది ఓవర్గా ఒకళ్ళతో చేసుకుంటారు. ఒక్కొక్కసారి మనం బాబోయ్ మేము ఇంత కష్టపడుతున్నాము, మా వేదనని అర్థం చేసుకోండి, మా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి అంటే మటుకు అర్థం చేసుకోరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారంటే కొంతమంది చెబుతున్నారు, మరి ఆ టైంలో రమ్యకృష్ణ గారు లేకపోతే ఆయనతో చాలా సినిమాలు నటించిన హీరోయిన్ల పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడి ఉంటారు? ఒకటండి, ఇబ్బంది పడి ఉంటారా, ఇబ్బంది పడలేదా అనేది మనకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ బయటికి నోటీస్ చేశాము అంటే మనకే అర్థమైంది అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు. ఇప్పుడు నిహారిక ఫేస్ చూస్తే అర్థం కాల? నిహారిక ఫేస్ చూస్తే మనకు అర్థమైనప్పుడు నిహారిక లోపల ఎంత ఫీలింగ్లు అయితే మొహం మీద అంత చూపిస్తుంది. అసలు ఇది కూడా కాదు, ఎవరికో టాలీవుడ్ వాళ్ళకి నచ్చలేదని అంటున్నారు కదా, బాలీవుడ్ వాళ్ళకి నచ్చలేదు అంటున్నారు కదా. అసలు అతను ఎవరో ఉన్నాడండి, ఎవరో ఒక అంకుల్ అని కాజోల్ని
పట్టుకుని ఒక రకంగా ఏదో కౌగిల్లో బంధించినట్లుగా చేస్తూ ఉంటాడు. దసరా వినాయక చవితి ఉత్సవాలప్పుడు ఎప్పుడో ఆయన వచ్చి ప్రతి వాళ్ళని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అందుకని అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు ఇలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు. ఈ బుద్ధి స్పెషల్లీ ఈ బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆ రోజు రాఘవేంద్ర మన నీహారిక విషయం వచ్చినప్పుడు నేనైతే దాదాపు ఒక 5-6 వీడియోలు చేశాను. లక్షలు వెళ్ళినాయి ఆ వీడియోలు. నాకు చాలా సంతోషం వేసింది. కింద కామెంట్స్ చాలా మంచి కామెంట్స్, మంచి రివ్యూస్ ఇచ్చారు. చాలా సంతోషం వేసింది. అంటే నా ఉద్దేశం, ఒక్క మనిషికైనా అర్థమైతే మనం చెప్పింది, ఆ ఒక్క మనిషి అయినా అరే నిజమేనా, నేను ఎవరికైనా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, ఎవరినన్నా హగ్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా, నేను ఆ ఫీలింగ్స్ నేను పట్టించుకోవట్లేదా అని ఒక థాట్ వస్తే చాలు. అంతే, మనం ఒక వీడియో చేసిన దానికి ఫలితం వచ్చినట్టే, ఒక అవగాహన వచ్చినట్టే. ఇలాంటి అవగాహన కోసమే నేను ఇదంతా మాట్లాడుతున్నా. పర్సనల్గా మీకేమన్నా రాఘవేంద్రరావు గారితో పేచి ఉందా? నాకు లేదు, నాకు కూడా లేదు. ఇకపోతే జయసుధా, జయప్రద, రమ్యకృష్ణ, రాంబా వీళ్ళందరి పేర్లు చెప్పారు కదా. నేను వాళ్ళందరి విషయం నేను మాట్లాడను. ఎందుకంటే అది మాట్లాడవలసింది వాళ్ళు గొంతెత్తిన తర్వాత నేను గొంతు కలుపుతా. వాళ్ళకి లేని ఇబ్బంది మనకెందుకు? అంతే. అందుకని పాపం ఈయనకి ఇంకేదో పేరు కూడా పెట్టారు, ఎప్స్టీన్ రావు గారు అని చెప్పి పెట్టారు. సరే, ఏదైనా ఈ కాలానికి ఆ ఎప్స్టీన్ అనేవాడు ఒక విలాస పురుషుడు. చాలామంది విలాస పురుషులకి ఆయన ఆఖరికి మన మోడీ గారు కూడా ఆయన ఆతిథ్యం తీసుకున్నారని చెప్పి వార్తలు ఉన్నాయి. సరే, ఈ వార్త ఉంది కదా అని చెప్పి మీరు మోడీని అంటారా, మేము నెహ్రూని అంటామని చెప్పి నెహ్రూని కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో కలిపేశారు పాపం. కాకపోతే వాళ్ళకి తెలియలేదు ఏంటి అంటే, నెహ్రూ గారు చనిపోయేటప్పటికి ఎప్స్టీన్ వయసు 10 ఏళ్ళు కూడా లేదు. కాబట్టి కొంచెం చూసుకుని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.